లోకేష్ బాబు గారు యొక్క ప్రోద్బలంతోనే చందు సాంబశివరావు గారు రాజకీయాల్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయనకి ఇచ్చారు అనేటువంటిది ఒకటి వినపడింది. నేను ఎలక్షన్స్ కంటెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత రెండోసారో మూడోసారో ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తున్న టైంలో అలా పరిచయం అయింది. మీ క్యాండిడేచర్ని ఇంపోజ్ చేశారు అనేటువంటి ఒక విమర్శ కూడా అప్పుడు వినపడిందండి. ఆ రోజునున్న పరిస్థితుల్లో పార్టీ నిర్ణయం ప్రకారం నేను వచ్చానే కానీ నేనుగా ఎవరిని అప్సెట్ చేయడానికి రాలేదు. నాకు నిజంగా ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా తెలియదు. నాకు అంటే 2014 దాదాపు ఆల్మోస్ట్ అక్కడి వరకు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళు ఈ రోజు పదవుల్లో కూర్చున్నారు, కానీ మీకు మాత్రం అవకాశం రాలేదు. అమెరికా లాంటి దేశంలో నేను చాలా మంచి పదవులు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లాంటి ఛాలెంజింగ్ ఆర్గనైజేషన్స్లో పనిచేసి ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నాను. కొత్తగా ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్లో నువ్వు గ్రౌండ్ జీరో దగ్గర తెలుగుదేశంలో స్టార్ట్ చేయి అంటాం కరెక్టా? మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ పదవులు ఏమీ వచ్చినట్టుగా నాకైతే లేదు, బయట కూడా అనుకుంటున్నారు. ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రథమ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రైట్ హ్యూమన్ రిసోర్సెస్ని రైట్ ప్లేసుల్లో పెట్టగలగడం. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఒకటే చేయాలి, ఆయనే చేయాలి అనుకోవటం కూడా ఇది కరెక్ట్ కాదు. 2014 ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయనకి వెళ్ళి ఆయన మద్దతు స్వీకరించారు అనేటువంటిది జనరల్గా అనుకుంటారు. పవన్ కళ్యాణ్ అభిమాని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి చేశారు. గుంటూరులో నేను గుంటూరు ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు నేను కంటెస్ట్ చేసినప్పుడు మాకు వచ్చిన ఓట్ల కంటే మొన్న ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళని చాలా ఆయన ఆదుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కాంట్రాస్ట్ అంటే ఆ కాంట్రాస్ట్లో జనం వాడుకొని ఆయన వదిలేస్తున్నారు, సముచితమైనటువంటి గుర్తింపు ఇవ్వటం లేదు అనేటువంటిది ఒకటి వస్తుంది. పార్టీ కోసం పనిచేసి 10 సంవత్సరాల పాటు ఈ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఇబ్బందులు పడిన కార్యకర్తలు, నాయకులు చాలామంది ఉన్నారు. లోకేష్ గారు 2 రోజులు 3 రోజుల్లో వ్యవధిలోనే ఆయన ఎమ్మెల్సీ అయిపోగానే ఆయన మంత్రి పదవి చేశారు. ఇవి డిఫరెంట్ యార్డ్ స్టిక్స్ కాదు. డాక్టర్ పి నారాయణ గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏమి కాదు, ఆయన మంత్రి అయ్యారు. ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే లోకేష్ అంతే ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆయన కాణిగి మేళల్లో చదువుకున్నాడు, రీసెంట్ గ్రాడ్యుయేట్. వరల్డ్ బ్యాంక్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో 10-15 దేశాల్లో ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఆయన అంత సీరియస్ పర్సన్ కాదని, ఆయన చాలా ఫ్లేమ్ పాయింట్ లైఫ్ స్టైల్ లీడ్ చేశాడని అమెరికాలో అటువంటి అన్ని కొన్ని విమర్శలు ఉన్నాయి కదా. ఫ్లామ్ పాయింట్ అంటే నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వేరే పత్రికలలో కొన్ని ఫోటోలు చూపించడం, లేదంటే అది ఇది ఏదో చేస్తున్నారు. వీకెండ్స్లోనో లేదంటే ఎండాకాలంలోనో స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయటం, లేదా బన్నీ వేసుకునో బీచ్ల్లో నడవటం అనేది తప్పు కాదు. అది మనం అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు బీచ్కి వెళ్ళు, నువ్వు పంచా తలగొడ్డ చుట్టుకుని వెళ్ళమని ఎవరు అనకూడదు. సినిమాల్లో చూసినట్టు అమెరికా ఉండదు. పర్సనల్ టార్గెట్ అది జగన్ గారి మీదే ఎక్కువ జరుగుతున్నట్టు డెఫినెట్గా అందరికీ ఒక అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాక్గ్రౌండ్ వైట్ పేపర్ అయితే ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడినా కానీ ఎదుటివాడు జంకుతాడు. చంద్రబాబు నాయుడు గారు దొంగచాటుగా గృహప్రవేశం చేశాడు. ఏముంది దాంట్లో తప్పేముంది? గృహప్రవేశానికి వాళ్ళ 5, 10 మంది, 50 మంది బంధువులు ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. మీరు నేను ఎందుకండి అక్కడికి? హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి అండి? ఈయన బెంగళూరులో దానికి 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయిందా తక్కువ ఖర్చు అయిందా, ఆ కోడిగుడ్డు మీద ఏకలు ఎవరైనా పేకాలనుకుంటే పేకలు. నమస్కారం అండి. నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్ హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక.
దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.